తమిళనాడులో తమిళ వెట్రి కలగమనేటువంటి టీవీకే పార్టీ జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో సంవత్సరంన్నర క్రితమే వచ్చినటువంటి ఈ టీవీకే పార్టీ కూడా దాదాపు విజయదుందు భోగించింది. 108 సీట్లతోటి ఈరోజు ప్రభుత్వాన్ని ఫామ్ చేయడానికి సిద్ధంగా ఉంది. ఇంకొక 10 సీట్ల దూరంలో ఉన్నట్టు తెలుస్తూ ఉంది. అయితే జోసెఫ్ విజయ్ ఎవరైతే ఉన్నారో తమిళ సినీ నటుడు, అత్యంత ప్రజాదరణ పొందినటువంటి సినీ నటుడు ఎవరైతే ఉన్నారో 108 సీట్లతోటి ఈరోజు ప్రభుత్వాన్ని ఫామ్ చేసేటువంటి పరిస్థితి కనబడతా ఉంది. తాను చాలా స్పష్టమైనటువంటి విధానంతో ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. తను ఏదైతే నమ్మినటువంటి సిద్ధాంతాలు 3 పేర్లను ప్రధానంగా తీసుకున్నాడు. పెరియార్ రామస్వామి సంబంధించినటువంటి సామాజిక న్యాయం కావచ్చు, కామరాజు ఎవరైతే ఉన్నారో తనకు సంబంధించినటువంటి అడ్మినిస్ట్రేషన్ కావచ్చు, అంబేద్కర్ ఐడియాలజీ తోటి ఈ 3 వ్యక్తులను తమ ఐడియాలజికల్ పర్సన్స్గా తీసుకొని అక్కడ స్పష్టంగా ప్రజలకు తమ యొక్క మేనిఫెస్టో చాలా క్లియర్గా చెప్పేసి ఈరోజు ఆధిక్యంలో ఉండడం జరిగింది. ఇంకొక 10 సీట్ల దూరంలో ఉండడం జరిగింది. తను చాలా స్పష్టంగా చెప్తున్నాడు, నేను ఈ యొక్క పార్టీలు ఏవైతే ఉన్నాయో, సాంప్రదాయ పార్టీలు ఏవైతే ఉన్నాయో డిఎంకే కానీ ఏఐడిఎంకి కానీ దూరంగా ఉంటాను. మిగతా శక్తులు ఏవైతే ఉన్నాయో ఇవి మాతో కలిసి వస్తే ఖచ్చితంగా వారితోటి కలిసి పనిచేస్తామని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ ప్రధానమైనటువంటి విషయం ఏంటంటే 5 దశాబ్దాలుగా అంటే 50 సంవత్సరాలుగా పెరియార్ ఐడియాలజీ తోటి ద్రవిడ పార్టీలుగా ముద్రపడ్డటువంటి డిఎంకే స్టాలిన్ నేతృత్వంలో ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి పార్టీ కావచ్చు, పళనిస్వామి నేతృత్వంలో ఉన్నటువంటి ఏఐడిఎంకే పార్టీలను కూడా కంప్లీట్గా 5 దశాబ్దాలుగా కుటుంబ పాలన, అవినీతి పాలన అని చెప్పుకున్నటువంటి ఈ పార్టీలను ఏవైతే ఉన్నాయో విసిగి వేసారినటువంటి తమిళనాడు ప్రజలు చాలా క్లియర్ ఐడియాలజీ తోటి వస్తుందని చెప్పినటువంటి విజయ్ నేతృత్వంలో టీవీకే పార్టీని ఆదరించడం జరిగింది. చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది, నేను సెక్యులరిస్ట్ని, సమానత్వం కోరుకుంటాను, సామాజిక న్యాయం కోసమే పాటుపడతానని చెప్పేసి 3 అంశాలతోటి 3 వ్యక్తుల ఐడియాలజీ తోటి పెరియార్ రామస్వామి కానీ, కామరాజు కానీ, అంబేద్కర్ ఐడియాలజీ తోటి ఈరోజు స్పష్టంగా ఉంటానని చెప్పేసి కూడా ప్రజలలో ఒక నమ్మకం కలిగించి మేనిఫెస్టోలో కూడా చాలా కీలకంగా రాష్ట్ర స్థాయిలోనే కాదు జిల్లా స్థాయిలో ఉన్నటువంటి స్థానిక సమస్యలపై కూడా ఒక విధానాన్ని రూపొందిస్తానని చెప్పేసి చాలా స్పష్టంగా తన యొక్క మేనిఫెస్టో రూపొందించడం కావచ్చు. తమిళనాడు ప్రజలు కోరుకున్నటువంటి మార్పు ఏతుందో ఆ మార్పుకు అనుగుణంగా తమిళనాడు ప్రజల యొక్క డెవలప్మెంట్ కావచ్చు, సామాజిక న్యాయం కావచ్చు, లేకపోతే సమానత్వం కావచ్చు, ఉద్యోగాల విషయంలో కావచ్చు, విద్యా విషయంలో కావచ్చు, వైద్యం విషయంలో కావచ్చు, ఉపాధి విషయంలో కావచ్చు, లేకపోతే పేద ప్రజల సంక్షేమ విషయంలో కావచ్చు, ప్రతి దాంట్లో తన మేనిఫెస్టోలో క్లారిటీగా చెప్పేసి ప్రజల్లోకి తన మేనిఫెస్టోని తీసుకుపోయి ఈరోజు తమిళనాడు ప్రజల హృదయాన్ని గెలిచి ఒక మార్పును కోరుకుంటున్నటువంటి తమిళనాడు ప్రజలకు ఒక ఆశాకిరణంగా నిలిచినటువంటి విజయ్ జోసెఫ్ ఎవరైతే ఉన్నారో 2-3 రోజుల్లోగా తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు అనేది చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఆమె దూరంలో ఉన్నారు. ఎవరు కూడా 108 సీట్లేమో ఎవరికి విజయ్ టీవీకే పార్టీకి రావడం జరిగింది. అదేవిధంగా మిగతా వాళ్ళ అన్నిటి కూడా చూసినట్లయితే టీవీకేకు 108, యాక్చువల్ 107 కాదు 108 వచ్చినాయి. డిఎంకేకు 74, అన్నా డిఎంకేకు 53. అంటే ఏ ఒక్క డిఎంకే కానీ అన్నా డిఎంకే కానీ కనీసం దగ్గరలో కూడా లేకపోవడంతో స్పష్టంగా విజయ్ మెజారిటీ లేకపోయినప్పటికీ కూడా 100% ఆయన ప్రభుత్వాన్ని ఫామ్ చేయబోతున్నాడు అనేది చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. అయితే జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్ గురించి మనం చాలా స్పష్టంగా చెప్పుకోవాలి. తమిళనాడు ప్రజలే కాదు ఈ దేశమంతా కూడా, ప్రపంచంలో మిగతా దేశాల్లో కూడా తనకు చాలా ఫ్యాన్ బేస్ ఉంది. దళపతి అనేటువంటి ఒక ట్యాగ్ లైన్ తోటి దళపతిగా పేరుగాంచినటువంటి విజయ్ జోసెఫ్ 1972 జూన్ 22 నాడు తమిళనాడులో జన్మించడం జరిగింది. తన తల్లి ఒక ప్లేబ్యాక్ సింగర్, తండ్రి దర్శకుడిగా అప్పటికే సినీ రంగంలో వాళ్ళకంటూ ఒక స్థానం సంపాదించుకున్నారు. 1972లో పుట్టినటువంటి చంద్రశేఖర్ విజయ్ జోసెఫ్ ఎవరైతున్నారో అక్కడ తమిళనాడులో ఒక షెడ్యూల్డ్ క్యాస్ట్ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి క్రిస్టియన్ మతానికి సంబంధించినటువంటి వ్యక్తి. సో చాలామంది కూడా ఆయన రాజకీయ పార్టీ పెట్టిన తర్వాత బీజేపీ శ్రేణులు తను చర్చికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కానీ ఆ విజువల్ని దేశమంతా కూడా ఆయన ఒక నెగిటివ్గా చిత్రీకరించేటువంటి ప్రయత్నం బీజేపీ చేసేటప్పటికి కూడా తమిళనాడు ప్రజలు ఆయన యొక్క నాయకత్వాన్ని నమ్మిర్రు. సో నమ్మి ఆయనకు
ఈ యొక్క అధికారాన్ని కట్టబెడుతున్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అయితే 1972లో పుట్టినటువంటి చంద్రశేఖర్ విజయ్ 1984లో చైల్డ్ ఆర్టిస్ట్గా దాదాపు 84 నుంచి కూడా 92 వరకు దాదాపు 8 సంవత్సరాల పాటుగా చైల్డ్ ఆర్టిస్ట్గా పలు సినిమాల్లో పనిచేసి నటనలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకొని 1992లో ఒక చిత్రంతో తమిళనాడు ఇండస్ట్రీలో ఆరంగేటం చేయడం జరిగింది హీరోగా. సో ఒకసారి దానికి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం మాట్లాడదాం ఒకసారి. సారీ 94లో నేను చెప్పిన, సో 72 అని చెప్పిన, 74 డేట్ ఆఫ్ బర్త్ సారీ. సో 1984లో చైల్డ్ ఆర్టిస్ట్గా ఆయన రావడం జరిగింది. అంటే 10 సంవత్సరాల కాలంలోనే చైల్డ్ ఆర్టిస్ట్గా పలు సినిమాల్లో నటించిండు. దాదాపు 8 సంవత్సరాల పాటుగా ఆయన చైల్డ్ ఆర్టిస్ట్గా తమిళనాడు సినిమా ఇండస్ట్రీలో పనిచేయడం జరిగింది. అదేవిధంగా 1992లో నలయ తీర్పు అనేటువంటి ఒక సినిమాతోటి హీరోగా ఆరంగేటం చేయడం జరిగింది. దాదాపు 18 సంవత్సరాల వయసులోనే ఆయన తమిళనాడు సినిమా ఇండస్ట్రీలో ఒక హీరోగా ఎంట్రీ కావడం జరిగింది. సో తర్వాత ఆ యొక్క సినిమా ఫ్లాప్ కావడంతో కొన్ని సంవత్సరాలు కష్టపడ్డ తర్వాత 1997లో కథలకు మర్యాదై అనేటువంటి సినిమాతోటి తమిళనాడులో తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి ఫ్యాన్ బేస్ ఏర్పరచుకున్నాడు. అంటే ఆ యొక్క ఆ యొక్క 1997లో వచ్చినటువంటి సినిమా అవుతుందో తమిళనాడు తమిళనాడు రాష్ట్ర బెస్ట్ యాక్టర్గా అవార్డు రావడం, ఆ తర్వాత వచ్చినటువంటి సినిమా ఏవైతే ఉందో 2004లో, అంటే అప్పటికి కూడా అడపాదడప సినిమాలు చేస్తున్నాడు, కానీ హీరోగా స్థిరపడడానికి దాదాపు 1992 నుంచి 2004 అంటే 12 సంవత్సరాల సమయం పట్టింది. 12 సంవత్సరాల తర్వాత తమిళనాడులో ఒక పెద్ద హీరోగా ఆయన ఒక రూపాంతరం చెందడం జరిగింది. అది ఎట్లా అంటే 2004లో వచ్చినటువంటి గిల్లీ అనేటువంటి ఒక సినిమా ద్వారా దాదాపు అప్పుడే 2004లోనే 50 కోట్ల రూపాయల కలెక్షన్స్ రావడం జరిగింది. అప్పుడు ఆనాడు తమిళ ఇండస్ట్రీ చరిత్రలో కాదు దేశవ్యాప్తంగా కూడా ఒక చర్చ జరిగింది. అరే గిల్లీ సినిమా అనేటువంటి దాదాపు 200 రోజుల పాటుగా తమిళనాడులో ఈ సినిమా నడిచింది, 50 కోట్ల రూపాయల కలెక్షన్స్ రావడంతో దేశవ్యాప్తంగా విజయ్కి తమిళనాడులో ఒక బలమైనటువంటి ప్రధానమైనటువంటి హీరోగా ఎదిగిండు. అదేవిధంగా దేశవ్యాప్తంగా కూడా ఆయనకు ఒక పేరు రావడం జరిగింది. ఆ తర్వాత 2004 తర్వాత చాలా కీలకమైనటువంటి సినిమాలు ఆయనకు మంచి పేరు తీసుకురావడం జరిగింది. తుపాకీ కావచ్చు, కత్తి కావచ్చు, మెర్సల్ కావచ్చు, సర్కార్, బిగిల్, మాస్టర్, లియో, ఇలా అనేకమైనటువంటి సినిమాలతోటి ఆయనకు ఒక మంచి గుర్తింపు రావడం జరిగింది. ఇప్పటి వరకు దాదాపు 69 సినిమాలు చేయడం జరిగింది. ఆయనకు తమిళనాడులోనే కాదు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఫ్యాన్ బేస్ ఉన్నది, కర్ణాటకలో కూడా ఫ్యాన్ బేస్ ఉంది. సౌత్ ఇండియా పరంగా ఒక ప్రధానమైనటువంటి కీలకమైనటువంటి ఒక హీరోగా ఎదిగిండు. తమిళ ఇండస్ట్రీ నుంచి వచ్చినప్పటికీ కూడా సౌత్ ఇండియాలో ఉన్నటువంటి అందరూ అన్ని రాష్ట్రాల సినిమా ఇండస్ట్రీలు కూడా ఆయన ఆదరించినాయి. చాలా సినిమాలు కూడా డబ్బింగ్ అయిన సినిమాలు కూడా చాలా పెద్ద ఎత్తున నడిచినాయి. మన తెలంగాణలో చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ చూసినట్లయితే కత్తి లాంటి సినిమా కావచ్చు, సర్కార్ లాంటి సినిమా కావచ్చు, బిగిల్ కావచ్చు, మాస్టర్ కావచ్చు, లియో కావచ్చు, ఇవన్నీ కూడా ప్రజాదరణ పొందినటువంటి సినిమాలే. ఇవన్నీ తెలుగు ఇండస్ట్రీలో కావచ్చు, లేకపోతే కోలీవుడ్లో కావచ్చు, లేకపోతే కర్ణాటకలో కావచ్చు, చాలా ప్రధానంగా విజయ్కి మంచి పేరు తెచ్చినటువంటి సినిమాలు. అదేవిధంగా ఇప్పుడు జననాయక్ అనేటువంటి సినిమాతోటి 2026లో అది రిలీజ్ కాబోతుంది. దాదాపు ఆ ఒక్క సినిమాకి ఆయన తీసుకున్న పారితోషికం ఎంత తెలుసా? 274 కోట్ల రూపాయలతోటి ఈ దేశంలో 274 కోట్ల రూపాయలు తీసుకున్నటువంటి ఒక పెద్ద హీరోగా ఆయన పేరు తీసుకురావడం జరిగింది. అంటే ఎవరికి ఇంతవరకు అంత పెద్ద పారితోషికం రాలేదు, కేవలం విజయ్కి మాత్రమే రావడం జరిగింది. సో ఈ విధంగా సినిమా ఇండస్ట్రీలో తను సినిమాలు చేస్తూనే ఆయనే తమిళనాడు ప్రజలు కష్టకాలంలో ఉంటే, కోవిడ్ సమయంలో కావచ్చు, లేకపోతే అంతకుముందు రక్తదాన శిబిరాలు కావచ్చు, లేకపోతే అంతకుముందు అనేక రకాల సేవా కార్యక్రమాలతోటి ఒక హీరోగా ప్రజలకి దూరంగా ఉంటుంది. జనరల్గా ప్రజలు ఎక్కువగా కలవరు, వీళ్ళు కలవరు. కానీ విజయ్ చాలా స్పష్టంగా ప్రజలతోటి మమేకమవుతూ తన యొక్క విజయ్ యొక్క ఫ్యాన్ బేస్ అవుతుందో ఫ్యాన్ బేస్ ద్వారా గ్రామాన కూడా ఇప్పుడు దాదాపు ఒక 10-15 సంవత్సరాల నుంచే కమిటీలు వేస్తూ సేవా కార్యక్రమాలు చేస్తూ కోవిడ్ సమయంలో తమిళనాడుకే కాదు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలకు దాదాపు మెజారిటీ రాష్ట్రాలకు కూడా తన యొక్క రెమ్యునరేషన్లో కొంత భాగాన్ని అన్ని రాష్ట్రాల సహాయనిధి, సీఎం సహాయనిధులు ఉంటాయి వాటికి పంపించడం జరిగింది. సో ఆయన యొక్క తమిళనాడుకే పరిమితం కాలేదు, మొత్తం దేశవ్యాప్తంగా కూడా అన్ని రాష్ట్రాలు కూడా హెల్ప్ చేసి ఒక సమాజం మీద ప్రేమ, పేద ప్రజలపై ప్రేమ ఉన్న నాయకుడిగా ఆయన హీరోగానే కాకుండా ఒక నాయకుడిగా రూపాంతరం చెందిండు. సో ఎక్కడ కష్టం వచ్చినా, ఎక్కడ విపత్తు వచ్చినా, ఎక్కడ ఎలాంటి కష్టం వచ్చినా కానీ ఆయన ముందుగా తన యొక్క ఫ్యాన్ బేస్ తోటి
తనకున్న ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాటితోటి సేవా కార్యక్రమాలు చేయించినటువంటి ఘనత విజయ్కి ఉంది. అందుకే తమిళనాడు ప్రజలు దాదాపు ఎప్పుడండి 2024 ఫిబ్రవరి 2వ తారీఖు నాడు ఈ తమిళ వెట్రి కళగం అనేటువంటి ఒక పార్టీని స్థాపించి ఆయన పార్టీ స్థాపించినటువంటి దాదాపు 14 నెలల కాలంలోనే 13 నెలల కాలంలోనే 15 నెలల కాలంలోనే ఆయన పార్టీ మొత్తం కూడా అధికారం తీసుకొచ్చిందంటే అది మామూలు విషయం కాదు. అదేదో సంవత్సర కాలంలోనే వచ్చిన విషయం కాదు. దాదాపు 15-20 సంవత్సరాలుగా తనకు ఉండేటువంటి ఒక ఐడియాలజీ తోటి పెరియార్ రామస్వామి ఐడియాలజీ కావచ్చు, కామరాజు ఐడియాలజీ కావచ్చు, లేకపోతే ఇంకొక వైపు అంబేద్కర్ ఐడియాలజీ తోటి చాలా స్పష్టంగా ప్రజల్లోకి తీసుకెళ్లి తనకు ఉండేటువంటి స్పష్టమైనటువంటి ఐడియాలజీ తోటి ప్రజలు మెప్పు పొందిండు. అందుకే చాలామంది కూడా పవన్ కళ్యాణ్ తోటి పోలుస్తున్నారు. 100% పవన్ కళ్యాణ్ తోటి పోల్చినప్పుడు పవన్ కళ్యాణ్ కంటే 100 పాళ్ళు విజయ్ బెటర్ అనేది తెలుస్తుంది. ఎందుకు అంటే విజయ్ సినిమా కెరీర్ స్టార్టింగ్ నుంచి కూడా మొన్నటి వరకు పార్టీ పెట్టే వరకు కూడా ఫ్యాన్స్ తోటి మమేకమైండు. ఆయన ఎక్కడ సేవా కార్యక్రమం ఉంటే అక్కడ నాన్ కాంట్రవర్షియల్గా పనిచేసుకుంటూ పోయిండు. ఎక్కడ కూడా తన మీద రాజకీయ ముద్ర పడకుండా చాలా జాగ్రత్తగా తన యొక్క ఐడియాలజీ తోటి తనకుండే ఫ్యూచర్ ఆస్పిరేషన్స్ తోటి ముందుకు పోవడం జరిగింది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ మీరు చూడండి, పవన్ కళ్యాణ్ ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నాడు. స్పష్టమైనటువంటి ఐడియాలజీ లేదు. ఒకసారి గద్దర్ ఐడియాలజీ అంటాడు, ఒకసారి చేగువేరా ఐడియాలజీ అంటాడు, ఇప్పుడేమో సనాతన ధర్మం అంటాడు, తర్వాత మోడీ అంటున్నాడు. ఆయనకు అంటే ఒక ఐడియాలజీ లేకుండా ఒకసారి మాయావతి వస్తే మాయావతి పొత్తు పెట్టుకోవడం ఇవన్నీ కూడా జరిగినాయి. సో ఎక్కడ కూడా క్లియర్ ఐడియాలజీ లేకపోవడం వల్ల ప్రజలు ఆదరించలేదు పవన్ కళ్యాణ్. కేవలం అక్కడ కూటమి ప్రభుత్వం బీజేపీ సపోర్ట్ ఉంది కాబట్టి, మోడీ సపోర్ట్ ఉంది కాబట్టి అక్కడ కూటమి ద్వారా 21కి 21 సీట్లు రావడం జరిగింది తప్ప అక్కడ కేవలం ఆయన యొక్క ఒక రాజకీయ శక్తిగా ఎదిగింది తప్ప అధికారంలోకి ఇంకా వచ్చేటువంటి అవకాశం ఇప్పట్లో అయితే కనబడతలేదు. ఇప్పుడు చూసిన పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం ఫెయిల్ అయిన సందర్భంలో పవన్ కళ్యాణ్ కూడా చాలా ఇబ్బందికర పరిస్థితిలో ఉన్నాడు. ఇప్పుడు కూటమిలో ఉంటాడా, బయటకు వస్తాడా, లేకపోతే బీజేపీ కూడా బయటకు వస్తుందా అనేది ఒక డౌట్ అయితే చాలా ప్రజల్లో ఉన్నది. సో స్పష్టంగా రాబోయే రోజుల్లో రాజకీయంగా ఇప్పుడు 21 సీట్లు, రాబోయే రోజుల్లో 21 సీట్లు వస్తాయా రావా అనేది కూడా ఒక అనుమానంగా కనబడతా ఉంది. అయితే ఎవరైతే క్లియర్ ఐడియాలజీ తోటి ఉంటారో వాళ్ళ వైపు ప్రజలు ఉంటారనేది చాలా స్పష్టంగా విజయ్ యొక్క విజయము ఖచ్చితంగా వినబడుతుంది. ఎందుకు అంటే మీరు గమనించండి, పవన్ కళ్యాణ్ తీసుకుందాం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ విజయ్ ఇద్దరు కూడా సమఉజ్జీలే, ఇద్దరు కూడా ఫ్యాన్ బేస్ ఎక్కువ. 2 తెలుగు రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ కావచ్చు, తమిళనాడులో విజయ్ కావచ్చు. మీరు చూడండి వీళ్ళిద్దరి ఫ్యాన్ బేస్ చాలా స్పష్టంగా ఉంటుంది. భారీ ఎత్తున ఫ్యాన్ బేస్ ఉంటుంది. పవన్ కళ్యాణ్ అంటే ప్రజలు, యువత, ముఖ్యంగా యువత కానీ మహిళా ఓటు బ్యాంకు మహిళలు చాలా స్పష్టంగా పవన్ కళ్యాణ్నే ఆరాధిస్తూ ఉంటారు. అక్కడ కూడా సేమ్ విజయ్ని కూడా యువత, మహిళలు చాలా స్పష్టంగా ఆరాధిస్తుంటారు. కానీ విజయ్ యొక్క వర్కింగ్ స్టైల్, పవన్ కళ్యాణ్ యొక్క వర్కింగ్ స్టైల్ చూసినట్లయితే విజయ్ చాలా స్పష్టంగా మొదటి నుంచి కూడా ప్రజా సేవా కార్యక్రమంలో ఇన్వాల్వ్ అవుతూ వస్తూ తన యొక్క ఫ్యాన్ బేస్ ఎప్పటికప్పుడు మోటివేట్ చేస్తూ వాళ్ళని కలుస్తూ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ఏం జరుగుతుందని చెప్పేసి మొత్తంగా గ్రామ స్థాయిలో కూడా తన యొక్క ఫ్యాన్ బేస్ ఉండే విధంగా చాలా పద్ధతిగా ప్లాన్ చేసుకున్నాడు. ఇది ఈరోజు ఒక సంవత్సరం నుంచో చేసినటువంటి వర్క్. దాదాపు 15 సంవత్సరాలు 20 సంవత్సరాల నుంచి ఆయన ఒక స్పష్టమైనటువంటి ఒక ఆస్పిరేషన్స్ తోటి పనిచేయడం జరిగింది. అదే పవన్ కళ్యాణ్ చూసినట్లయితే పవన్ కళ్యాణ్కి ఫ్యాన్ బేస్ ఉన్నది, కానీ సేవా కార్యక్రమ విషయంలో ఎక్కడ కూడా కేవలం సినిమాలు రిలీజ్ అయిన మాత్రమే ఈ యొక్క ఫ్యాన్స్ బయటకు వస్తారు తప్ప ప్రజా సేవా కార్యక్రమం విషయంలో కావచ్చు, లేకపోతే విపత్తుల విషయంలో కావచ్చు, ఎక్కడ కూడా పెద్దగా విజయ్ చేసినంత వరకు పవన్ కళ్యాణ్ చేయలేకపోయింది. కాబట్టి రాజకీయంగా ఒక దగ్గర ఆగిపోయింది పవన్ కళ్యాణ్. ఇది చాలా స్పష్టంగా గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా విజయ్ అనేటువంటి వ్యక్తి ఐడియాలజికల్గా మొదటి నుంచి కూడా ఆయన పార్టీ పెట్టినాక బీజేపీ ఆదేశాలతోటి, మోడీ ఆదేశాలతోటి ఆయన పార్టీ పెట్టిందని చెప్పి చాలా స్పష్టంగా అనుకున్నారు. కానీ అక్కడ చాలా స్పష్టంగా ఆయన ఒకటే చెప్పిండు బయటకు వచ్చేసి, నేను ఎవరితోటి పొత్తు పెట్టుకోవట్లేదు, నేను కేవలం ముగ్గురు వ్యక్తుల యొక్క ఐడియాలజీ తోటి ఉండబోతున్నాని చెప్పేసి చాలా స్పష్టంగా పెరియార్, కామరాజ్, అదేవిధంగా అంబేద్కర్ ఐడియాలజీతో ఉండడం జరిగింది. అదే పవన్ కళ్యాణ్ తీసుకున్నట్లయితే మీరు ఐడియాలజీ డిఫరెంట్గా పార్టీ పెట్టినప్పుడేమో చెగువర ఐడియాలజీ అనుకుంటా, లేకపోతే రకరకాల ఐడియాలజీస్ తోటి డిఫరెంట్గా ఉండడం వల్ల కొంత ప్రజాదరణ ఆయనకు తగ్గుతున్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో అది వాళ్ళిద్దరి మధ్యలో తేడా. సో ఇప్పుడు విజయ్ ఇంకొక 10 సీట్లు దూరంలో ఉండడం జరిగింది. మరి కాంగ్రెస్ సపోర్ట్ ఇస్తుందా, అక్కడ
కొన్ని పార్టీలు ఏవైతున్నాయో అవి సపోర్ట్ ఇస్తాయా చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంది. మరి అవి ఇస్తాయా ఇవ్వవా అనేది తెలియదు. కానీ ఏదో విధంగా అయితే 100% తమిళనాడులో విజయ్ అధికారాన్ని చేపట్టబోదు ముఖ్యమంత్రిగా. మరికొద్ది 2-3 రోజులుగా ఆయనే అక్కడ ఉండడం జరిగింది. ఇంకొక విషయం కూడా చెప్పాలి చాలా స్పష్టంగా, విజయ్ టీవీకే పార్టీ ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చింది ఎవరికో రాజకీయంగా ఉన్నటువంటి వేరే పార్టీలు తీసుకొని ఇవ్వలేదు. కొత్త వాళ్ళని, సమాజం కోసం పనిచేసిన వాళ్ళని, లాయర్లని, అదేవిధంగా జర్నలిస్టులని, లేకపోతే ప్రజల కోసం పనిచేసేటువంటి యాక్టివిస్టులు ఎవరైతే సామాజిక కార్యకర్తలను, సామాన్యులకే తన యొక్క సొంత డ్రైవర్ యొక్క కొడుకు ఎవరైతే ఉన్నారో తనకు టికెట్ ఇచ్చి గెలిపించుకొని జరిగింది. సో అంటే ఒక రాజకీయ మార్పు ఏదైతుందో స్పష్టంగా ప్రజలు మార్పు కోరుకున్నారు. ఆ మార్పుకు అనుగుణంగానే ఒక కొత్త రాజకీయ తరాన్ని ముందుకు తీసుకురావాలని చెప్పేసి కూడా చాలా స్పష్టంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ నిర్ణయం ప్రకారమే పనిచేయడం జరిగింది. ఆ ప్రకారమే టికెట్లు ఇవ్వడం జరిగింది, సక్సెస్ కావడం జరిగింది. సో ఇది తమిళనాడు రాజకీయాల్లో ఒక పెను సంచలనం అని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పొచ్చు. అంటే ఎవరైతే ప్రజాదరణ ఉన్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో రాజకీయాల్లోకి వద్దాం, అది సినీ నటులు కావచ్చు, లేకపోతే రకరకాల యాక్టివిస్టులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, స్పష్టమైనటువంటి ఐడియాలజీ, చాలా స్పష్టమైనటువంటి గ్రౌండ్ వర్క్, స్పష్టమైనటువంటి విధానంతో, స్పష్టమైనటువంటి మేనిఫెస్టో తోటి కనుక ముందుకొస్తే ప్రజలు ఆదరిస్తారు అనడానికి విజయ్ యొక్క విజయమే దీనికి ప్రధానమైనటువంటి కారణంగా, ఇన్స్పిరేషన్గా కనబడతా ఉంది. సో ఇది విజయ్కి సంబంధించినటువంటి విషయం మిత్రులారా.